అందుకే నేనే వచ్చాను శాస్త్రి గారు. చూడు బాబు, ఇది మా పూర్వీకుల ఆస్తి బాబు. ఈ స్థలంలో నృత్య పరంపరని కొనసాగిస్తూ వస్తున్నాం. ఈ కళామందిరం మా అందరి పాలిట దేవాలయం. దయచేసి ఈ స్థలాన్ని వదిలేయండి బాబు. కరెక్ట్ శాస్త్రి గారు, నేను అందరికీ ఉపయోగపడాలని చెప్పి దేవాలయం లాంటి ఈ ప్లేస్లో ఓ పెద్ద మాల్ నిర్మించాలనుకుంటున్నా. దానికెంత ఖర్చయితే నేను అంతిస్తాను శాస్త్రి గారు. పాపం వయసుకొచ్చిన కూతురుంది, చూడండి చూడటానికి ఎంత అందంగా ఉందో. ఈ భరతనాట్యాన్ని నమ్ముకొని తన సుఖ సంతోషాలని ఎందుకు నాశనం చేస్తారు శాస్త్రి గారు? బాబు, ఈ చేతులు దేవుని ముందు తప్ప ఎవరి ముందు జోడించలేదు. చేతులు జోడించి వేడుకుంటున్నా, మీ కాళ్ళు పట్టుకుంటాను. శాస్త్రి, దయచేసి నా కూతుర్ని విడిచిపెట్టండి, వదిలేయండి బాబు. నాకిప్పుడు కావాల్సింది మీరు చేతులు జోడించడం కాదు, ఈ చేతులతో ఒకే ఒక్క సంతకం అంతే. ఏమండి, మన అమ్మాయి కన్నా ముఖ్యమైనది ఏమీ లేదండి. సంతకం చేయండి. చేస్తారా? తీసుకురారా. అమ్మ తల్లి కావ్య. అయ్యో, చాలా థ్యాంక్స్ శాస్త్రి గారు. అమ్మా కావ్య. కావ్య, అమ్మ తల్లి. అయ్యో ఏమండి, అయ్యిందా? చూడు శాస్త్రి, నా కొడుకు మీ అమ్మాయితో ఇప్పుడే శోభనం పూర్తి చేసుకున్నాడు. లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తాడులే, సంతోషంగా ఉంటుంది. దుర్మార్గుడా, లౌకిక సుఖ సంతోషాల్ని విడిచిపెట్టి సన్యాసి దీక్ష స్వీకరించి స్వయంగా తనని తాను దుర్గాదేవికి అర్పించుకుందిరా నా కూతురు. అటువంటి నా కూతుర్ని మహిళపరిచారు కదరా. నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ దుర్గామాత ఏదో ఓ రూపంలో వచ్చి మీ అందరినీ సర్వనాశనం చేస్తుందిరా. నీకున్న జనబలం, ధనబలం, అధికారం ఏది నిన్ను కాపాడలేదురా. సర్వనాశనం అయిపోతారా, సర్వనాశనం అయిపోతారా, సర్వనాశనం అయిపోతారు. ఊడిత కూడా మిగులొద్దు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, పద్మశ్రీ బిరుదాంకితుడు శంకర శాస్త్రి తన కుటుంబంతో సహా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుర్మరణం చెందారు. బ్యాడ్ న్యూస్. ఛానల్ వాళ్ళకి చెప్పండి. ఇలాంటి ఎన్నో కేసుల్ని చిన్న క్లూ కూడా దొరకకుండా పూర్తిగా క్లియర్ చేశాడు సార్. వాడికున్న పొలిటికల్ పవర్తో, రౌడీజంతో సిటీనే ఒక ఆట ఆడుకున్నాడు సార్. ఒక యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ శంకర్ ఈ కేసుని తనే డీల్ చేస్తానని విత్ ప్రూఫ్స్ తో పాటు పర్మిషన్ అడిగాడు సార్. దాంతో విత్ ఫోర్స్ నేను ఓకే అని చెప్పాను సార్. బట్ మార్నింగ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్. అది యాక్సిడెంట్ అలాగే మర్డర్ అని ఇంతవరకు కన్ఫర్మేషన్ కాలేదు సార్. ఒక క్రిమినల్ ని ఎదిరించి నిలబడే ధీటైన ఆఫీసర్, అలాంటి క్రిమినల్స్ ని ఎదిరించి పరుగులు పెట్టించగల మగాడు మన డిపార్ట్మెంట్ లో ఎవరూ లేరా ఏంటి? మగాడు ఉన్నాడో లేదో తెలియదు సార్, బట్ ఒక లేడీ ఆఫీసర్ అయితే ఉన్నారు సార్. తను 2018 ఐపీఎస్ ఎగ్జామ్ లో టాపర్, యంగ్ అండ్ డైనమిక్ అండ్ డాషింగ్ ఆఫీసర్. అది కాదయ్యా, మీలాంటి సీనియర్సే వాడితో పెట్టుకోలేక పారిపోతున్నారు. అలాంటిది ఒక ఆడపిల్ల తనేం చేయగలదయ్యా? సార్, ఈ దేశపు గడ్డ మీద ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమదేవి, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి ఇలా ఎందరో వీరనారులు పుట్టిన దేశం సార్ మనది. అంతేకాదు సార్, మేజర్ సురేంద్రనాథ్ గారి కూతురు సార్ తను. ఏంటి, లైన్ ఆఫ్ కంట్రోల్లో 100 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టి దేశాన్ని కాపాడారే ఆ మేజర్ సురేంద్రనాథ్ కూతురా తను? అవును సార్, ఝాన్సీ ఐపీఎస్. వైట్ కాలర్ క్రిమినల్స్ అయినా, ఖాదీ క్రిమినల్స్ అయినా, అండర్ వరల్డ్ క్రిమినల్స్ అయినా సరే ఎలాంటి వాళ్ళనైనా వెంటాడి వేటాడుతుంది సార్. టైగర్, టైగర్ సార్ తను. వెరీ ఫైన్, కాల్ హర్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings,
గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.